ఈటీవీ న్యూస్ కు స్వాగతం. తిరుమలకు సరఫరా అవుతున్న నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసినట్లు ఎన్డీడీబీ నివేదిక తేల్చిందని టీటీడీ ఈవో శ్యామలరావు స్పష్టం చేశారు. శ్రీవారి లడ్డు నాణ్యతపై కొంతకాలంగా ఫిర్యాదులు వస్తున్నాయని, నెయ్యి నాణ్యతపై పోర్టు సిబ్బంది కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని తెలిపారు. నెయ్యిలో నాణ్యతా లోపాన్ని గమనించి 4 ట్యాంకర్లలోని నెయ్యిని జూలై 6న 10 ప్రయోగశాలలకు పంపామని చెప్పారు. గుజరాత్కు చెందిన ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షల్లో నెయ్యి నాణ్యత లేదని తేలిందన్నారు. నెయ్యిలో భారీగా కల్తీ జరిగినట్లు నివేదికలు తేల్చాయన్నారు. 100 పాయింట్లు ఉండాల్సిన నెయ్యి నాణ్యత 20 పాయింట్లే ఉందని వెల్లడించారు. నెయ్యిలో తీవ్ర కల్తీ జరిగిందని తేలిన వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై కమిటీ వేశామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని ఈవో స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్ర పదార్థాలు వాడిన వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని టీటీడీ ఈవోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వ పాలనా సమయంలో తిరుమల లడ్డు తయారీలో నాణ్యతా లోపాలు, అపవిత్ర పదార్థాల వాడకంపై సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం తిరుమల పవిత్రత కాపాడే విషయంలో ఆగమ, వైదిక, ధార్మిక పరిషత్లతో చర్చించి చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. భక్తుల విశ్వాసాలు, ఆలయ సంప్రదాయాలను కాపాడతామని హామీ ఇచ్చారు. తిరుమల లడ్డు వ్యవహారంపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి పూర్తి నివేదికను కోరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ఈ అంశాన్ని కేంద్రం పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుపతి లడ్డూల తయారీకి జంతువుల కొవ్వును ఉపయోగించినట్లు ల్యాబ్ పరిశోధనలో తేలడంపై నడ్డా విచారం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విషయం తనకు తెలిసిందన్న ఆయన ఏపీ అధికారులతో మాట్లాడి నివేదికలను క్షుణ్ణంగా పరిశీలిస్తామని వివరించారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు వినియోగం తీవ్ర ఆందోళన కలిగించే అంశమని పలువురు కేంద్ర మంత్రులు అన్నారు. శ్రీవారి భక్త కోటిని, యావత్ ప్రపంచంలోని హిందువుల మనోభావాలను ఈ వ్యవహారం తీవ్రంగా కలిచివేస్తుందంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీశారని, అన్యమత ప్రచారం జరుగుతోందని గతంలో ఫిర్యాదులు వచ్చినా అప్పటి పాలకులు పట్టించుకోలేదని బండి సంజయ్ తన లేఖలో ఆరోపించారు. లడ్డు ప్రాముఖ్యతను తగ్గించడం, టీటీడీపై కోట్లాది మంది భక్తులకు ఉన్న విశ్వాసాన్ని సడలించేందుకే ఈ కుట్ర చేసినట్లు కనిపిస్తోందన్న బండి సంజయ్ ఈ అంశంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఫుడ్ రెగ్యులేటర్స్ సమ్మిట్ కు హాజరైన కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తిరుమల స్వామివారికి సమర్పించే నైవేద్యాలు, లడ్డూలకు వినియోగించే పవిత్రమైన నెయ్యిని కల్తీ చేయడం బాధ కలిగించిందని ఆగమ శాస్త్ర పండితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2-3 రోజులుగా శ్రీవారి లడ్డూలపై వస్తున్న వార్తలు భక్తులకు మనోవేదన కలిగిస్తున్నాయని శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు అన్నారు. స్వామివారి కైంకర్యాలు, నివేదనలు, నైవేద్యాలు సరిగా జరగటం లేదంటూ చాలాసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. అయినా తగిన చర్యలు లేవన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే తిరుమల నుంచే ప్రక్షాళన చేపడతానని ప్రకటించిన సీఎం చంద్రబాబు శ్రీవారి ప్రసాదాలకు వినియోగించే నెయ్యి నాణ్యత పెంచేలా చర్యలు తీసుకున్నారని తెలిపారు. కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుమలలో ఇలాంటి దారుణం జరగడం చాలా బాధాకరమన్న చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధానార్చకులు రంగరాజన్ ఇకనైనా ధార్మిక పరిషత్ ద్వారా ఆలయాల నిర్వహణ జరగాలని ఆకాంక్షించారు. తిరుమల లడ్డు వివాదంపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, తక్షణం ఈ అంశంపై విచారణ జరపాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. సిట్టింగ్ న్యాయమూర్తి లేదంటే హైకోర్టు ఓ కమిటీ ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని కోరారు. తమపై దుష్ప్రచారం చేస్తున్నందున తక్షణం విచారణకు అనుమతించాలని కోరారు. ఈ పిటిషన్పై ఈ నెల 25న వాదనలు వింటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఓటుకు నోటు కేసులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసు విచారణను భోపాల్కు బదిలీ చేయాలని దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ కేసును తెలంగాణ వెలుపలకు బదిలీ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్పై తీర్పిచ్చిన సుప్రీంకోర్టు ఓటుకు నోటు కేసు వ్యవహారాన్ని ప్రస్తుత సీఎం, హోంమంత్రికి నివేదించవద్దని తెలంగాణ ఏసీబీ డీజీపీని ఆదేశించింది. ఇప్పటి వరకు ఉన్న ప్రాసిక్యూటర్ కేసు తదుపరి ట్రయల్ కొనసాగిస్తారన్న సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి పర్యవేక్షణలో ఓటుకు నోటు కేసు ట్రయల్ జరపాలన్న పిటిషనర్ విజ్ఞప్తిని కూడా తోసిపుచ్చింది. ఓటుకు నోటు కేసు విచారణలో ప్రస్తుత సీఎం, హోంమంత్రి జోక్యం చేసుకున్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉంటే కోర్టును ఆశ్రయించే వెసులుబాటును పిటిషనర్కు ఇచ్చింది.
ఢిల్లీ మద్యం విధానం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇచ్చిన వేళ సుప్రీంకోర్టు న్యాయవాదులు న్యాయమూర్తులను ఉద్దేశించి కాంగ్రెస్ సామాజిక మాధ్యమాల్లో పోస్టుల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన క్షమాపణలను సుప్రీంకోర్టు అంగీకరించింది. ఇదే సమయంలో కోర్టు తీర్పుల పట్ల విమర్శనాత్మకంగా అభిప్రాయం చెప్పే హక్కు ఎవరికైనా ఉంటుందని చెప్పిన జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ వైద్యనాథన్లతో కూడిన ధర్మాసనం బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు బహిరంగ వ్యాఖ్యలు చేసే ముందు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ కౌన్సిలింగ్లో స్థానికతకు సంబంధించి తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. ఈ వ్యవహారంలో హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరయ్యేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకారం తెలిపింది. స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ సర్కారు వేసిన పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. ఈ విచారణలో స్థానికతను నిర్ధారిస్తూ 4 రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నప్పటికీ మళ్లీ కోర్టును ఆశ్రయించారని ప్రభుత్వం కోర్టుకు వివరించింది. ఈ వాదనతో విభేదించిన విద్యార్థుల తరపు న్యాయవాది కేవలం 2-3 ఏళ్ల చదువుల కోసం రాష్ట్రానికి దూరంగా ఉంటే స్థానికత దూరం చేయకూడదని వివరించారు. ఈ దశలో మెరిట్స్లోకి వెళ్లే సమయం లేనందున రాష్ట్ర ప్రభుత్వం అభిప్రాయం చెప్పాలని కోర్టు సూచించింది. ఈ మేరకు విద్యార్థుల భవిష్యత్ సమయాభావం కారణంగా హైకోర్టుకు వెళ్లిన విద్యార్థులను కౌన్సిలింగ్కు అనుమతిస్తామని తెలంగాణ సర్కారు తెలిపింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన ధర్మాసనం తదుపరి విచారణ నిమిత్తం ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్ కొనసాగుతుండగానే నిర్మాణం కూడా జరిగిందని ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇంజనీర్లు తెలిపారు. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా జస్టిస్ ఘోష్ వారిని క్రాస్ ఎగ్జామిన్ చేశారు. 3 బ్యారేజ్ల నిర్మాణానికి ముందు మోడల్ స్టడీస్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను జస్టిస్ ఘోష్ ప్రశ్నించారు. నిర్మాణానికి ముందు, మధ్యలో, తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు. మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. మేడిగడ్డ, ఇతర ఆనకట్టలో సమస్యలకు భారీగా నిల్వ చేయడమే కారణమని పేర్కొన్నారు. వరద ఎక్కువ వచ్చినప్పుడు గేట్లను ఎత్తకపోవడం కూడా సమస్యలకు కారణమని తెలిపారు. మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్లో మార్పులు, సవరణలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్న అధికారులు బ్యారేజీల్లో సమస్యలు మోడల్ స్టడీస్ కి సంబంధం లేదని వివరించారు. కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు తనకు తెలియదని రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి సమాధానాలు చెప్పగా జస్టిస్ పీసీ ఘోష్ అభ్యంతరం చెప్పారు. అయినా ఆయన అడిగిన చాలా ప్రశ్నలకు ఆమె తనకు గుర్తు లేదు, మర్చిపోయారని తెలిపారు. సహాయక నృత్య దర్శకురాలిపై లైంగిక దాడికి పాల్పడినట్లు జానీ మాస్టర్ అంగీకరించారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు రిమాండ్ రిపోర్టును కోర్టుకు సమర్పించిన పోలీసులు 2019లోనే బాధితురాలు జానీ మాస్టర్ కు పరిచయమైనట్లు తెలిపారు. దురుద్దేశంతోనే జానీ మాస్టర్ బాధితురాలిని అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు పేర్కొన్నారు. 2020 ఏడాది ముంబైలోని ఓ హోటల్లో బాధితురాలిపై జానీ మాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డారని, అప్పుడు బాధితురాలి వయసు 16 ఏళ్లు మాత్రమేనని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. గత 4 ఏళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు వివరించారు. ఈ విషయం బయటకు చెబితే సినిమా అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరించడం సహా తన పలుకుబడి ఉపయోగించి బాధితురాలకు అవకాశాలు రాకుండా అడ్డుకున్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. జానీ మాస్టర్ భార్య కూడా బాధితురాలని బెదిరించినట్లు వివరించారు. అటు జానీ మాస్టర్ కు ఉప్పరపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించగా ఆయనను చెంచల్గూడ జైలుకు తరలించారు. వైసీపీ హయాంలో ముంబై నటిపై తప్పుడు కేసులు పెట్టిన వ్యవహారంలో ఆ పార్టీ నేత కుక్కల విద్యాసాగర్ను పోలీసులు అరెస్టు చేశారు. మరో రాష్ట్రంలో ఉన్న విద్యాసాగర్ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. తనపై తప్పుడు కేసు పెట్టి వేధించారంటూ ముంబై నటి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు సాంకేతిక ఆధారాల సాయంతో విద్యాసాగర్ ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఆ సమయానికి తన స్నేహితుడి ఫోన్ వాడుతున్న విద్యాసాగర్ను అదుపులోకి తీసుకున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్లలో రికార్డుల మోత మోగుతూనే ఉంది. అమెరికా, ఆసియా మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు సహా బ్యాంకింగ్ రంగ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ సూచీలు సరికొత్త జీవితకాల గరిష్టాలకు చేరాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ 1359 పాయింట్లు పెరగడం సహా తొలిసారి 84,000 బెంచ్ మార్క్ పైన ముగిసింది. ఉదయం 83,603 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ప్రారంభమైంది. మొదట్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపగా 83,188 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. మధ్యాహ్నం తర్వాత పెద్ద ఎత్తున కొనుగోళ్లు జరగగా సెన్సెక్స్ 84,694 పాయింట్ల ఆల్ టైమ్ హైకు దూసుకెళ్లింది. చివరకు 84,544 పాయింట్ల సరికొత్త జీవితకాల గరిష్ట స్థాయి వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 375 పాయింట్లు పెరిగి 25,791 పాయింట్ల ఆల్ టైమ్ హై వద్ద ముగిసింది.
ఓ కేసు విచారణలో కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి మహిళా న్యాయవాదిని ఉద్దేశించి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వ్యవహారాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేద వ్యాసచార్ శ్రీసానంద వ్యాఖ్యలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సారథ్యంలోని 5 సభ్యుల ధర్మాసనం సమావేశమైంది. కొన్ని ప్రాథమిక మార్గదర్శకాలు రూపొందించాల్సిన అవసరం ఉందన్న ధర్మాసనం 2 రోజుల్లో సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ కు నివేదిక సమర్పించాలని కర్ణాటక హైకోర్టును ఆదేశించింది. ఈ నెల 25న ఈ కేసు విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. కర్ణాటక న్యాయమూర్తి మహిళా న్యాయవాదిని మందలించడం సహా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారన్న వీడియో వైరల్ గా మారింది. దేశంలోని నక్సలైట్లు హింసను విడనాడాలని, ఆయుధాలను విడిచిపెట్టి లొంగిపోవాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పిలుపునిచ్చారు. లేని పక్షంలో ముప్పును నివారించేందుకు త్వరలోనే పూర్తిస్థాయి నక్సల్ నిర్మూలన ఆపరేషన్ నిర్వహిస్తామని హెచ్చరించారు. 2026 మార్చి 31 నాటికి చివరి మావోయిస్టు తుదిశ్వాస తీసుకుంటాడని వ్యాఖ్యానించారు. ఢిల్లీలోని తన నివాసంలో ఛత్తీస్గఢ్ నక్సల్ బాధితులతో సమావేశమైన షా నక్సల్ హింసా సిద్ధాంతాన్ని దేశం నుంచి తుడిచిపెట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ కృతనిశ్చయంతో ఉన్నట్లు చెప్పారు. నక్సల్ సమస్య ఇప్పుడు ఛత్తీస్గఢ్లోని కేవలం 4 జిల్లాలకే పరిమితమైందన్న అమిత్ షా మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాలు ఘన విజయాన్ని సాధించాయని చెప్పారు. నేపాల్లోని పశుపతినాథ్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి దాకా కారిడార్ ఏర్పాటు చేసుకోవాలన్న నక్సల్ ప్రణాళికను మోదీ సర్కార్ ధ్వంసం చేసినట్లు హోంమంత్రి వివరించారు. ఛత్తీస్గఢ్లో నక్సల్ బాధితుల కోసం త్వరలో కేంద్రం సంక్షేమ పథకాన్ని తీసుకురానున్నట్లు అమిత్ షా చెప్పారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం 3 రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ముందస్తు ఓటింగ్ జరగనుంది. డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి టిమ్ వాల్జ్ సొంత రాష్ట్రం మిన్నసోటా సహా వర్జీనియా, సౌత్ డకోటా రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రారంభం కానుంది. ఇందుకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేశారు. నవంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరగనుండగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి వ్యక్తిగతంగా ఓటు హక్కు వినియోగించుకునే ప్రక్రియ 6 వారాల ముందు నుంచే జరుగుతుంది.